ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఈస్ట్మన్ కలర్ గర్ల్స్. అమ్మాయిల ముందు మాట్లాడేదానికి కొద్దిగా బుడుక్ అంటారు. ఓకే, నో ప్రాబ్లం. యూర్ ఆల్ ఫ్యూచర్ పవర్ ఆఫ్ ఇండియా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, భారతీయ వైద్యుల సంఘం, ప్రపంచంలో అతిపెద్ద డాక్టర్ల సంఘం మన భారతదేశం. ఈరోజు మీతో మాట్లాడేదానికి నాకు ఇచ్చిన టాపిక్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. మీరు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్నారు అని అనుకుంటున్నాను. ఓకే, వీ విల్ ట్రై టు కీప్ దిస్ టాపిక్. మీకు అర్థమయ్యే దిశలోనే చెప్తాను. కొన్ని మధ్యలో ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకు ప్రైజులు ఉంటాయి. సో మీరేమి అది ఎక్కువ మంది చెప్పేవాడైతే చేయెత్తండి, మీకు నేను చూస్ చేస్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పొచ్చు. తప్పు చెప్పినా ఫీల్ అవ్వద్దండి, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కోర్ 9th AP బెటాలియన్ ఆఫ్ SRKG PG సెంటర్. ఈరోజు మన 9th, నేను కూడా ఎన్సిసి స్టూడెంట్నే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. But I was NCC student right from my childhood, school, intermediate, MBBS, all medical. I am also C certificate holder. Okay, this is Indian Medical Association, మా భారతీయ వైద్యుల సంఘం. నేను నంద్యాల జిల్లా ప్రెసిడెంట్. ఇండియాలో 14 లక్షల మంది డాక్టర్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నారు. ఇంతమంది ఉన్న సంఘం, వైద్యులున్న సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదు, మనమే టాప్. సో ఆ మెడికల్ అసోసియేషన్ వెల్కమ్. నేను మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున మీకు స్వాగతం చెప్తున్నాను. ఐఆమ్ మధుసూదన్ రావు. సార్ వాళ్ళు నాకు ఇంట్రడక్షన్ ముఖ్యంగా హేమంత్ రెడ్డి అని చెప్పాడు. But I am not that this thing. I am also an MBBS cadet, born in 1958. So I am now 68 years. So NCC all is in my spirit. That's why I am allowed to speak to you. నేను ఆయన ఆదోన్ నుంచి మేడం మా భర్తకు చేసుకునే దానికి వచ్చినావా తింటారు. నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, am I audible to you? వినపడుతుందా? అక్కడ కనపడుతూ ఉందా? నేను ఆ బొమ్మ చూసి నేను ఏం చేస్తుంటానో మీరు చెప్పగలరా? ఏం డాక్టరో చెప్పండి. ENT అంటే చెవులో గుబిలు తీయడం. ఓకే, ఇయర్ నోస్ థ్రోట్ అంటే చెవిలో గుబిలు తీయడం, ముక్కులో చీమిడి తీయడం. ఓకే, డబ్బులు తీసుకుంటామండి బాబు. మీ చెవిలో KGF గన్నుల మాదిరిగా పెట్టుకొని ఉంటారు. సో దాన్ని తీసేటప్పుడు మాకు ఫీజు ఇస్తే మేము తీస్తాం. నొప్పి లేకుండా, ఇబ్బంది లేకుండా, చిన్నగా మృదువుగా మీకు నేను తీస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది నేను ఐఎమ్ ENT సర్జన్. ఇది 1991లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చూపించిన ఫోటో. అక్కడ కనపడుతున్నది మధుసూదన్ రావు, నా గర్ల్ ఫ్రెండ్ మణి, వైఫ్. ఐ ఆమ్ మధు అండ్ షీ ఈస్ మణి. యూ విల్ నో వాట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ దిస్ వర్డ్. మా నాన్న చనిపోయాడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే. అమ్మ విడో. అప్పుడు అందరూ ఇది హాస్పిటల్ ఓపెనింగ్. అబ్బా, విడోతో హాస్పిటల్ ఓపెన్ చేయకూడదు, మంచిది కాదు అని చెప్పారు. మహిళ అమ్మకు మించిన దైవం లేదు అని. దిస్ ఈస్ అమ్మ 1991లో ఈ ఆసుపత్రి ఓపెన్ చేసింది. ఈరోజు 35 years. దిస్ ఈజ్ మై హాస్పిటల్ ఇన్ నంద్యాల్. ఐ యామ్ మధు, మై వైఫ్ ఈజ్ మణి, మధు మణి. ఓకే, గుడ్. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఈరోజు టాపిక్ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు? ఎవరైనా భాస్కర్ ప్రైజెస్ దగ్గర పెట్టుకోవాలా. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగులో ఏమంటారు?
సూపర్. ఈ అమ్మాయి ఫస్ట్ ఎత్తేసి ఈమెకి రెడ్ షర్ట్. సో మీకు ప్రైజ్ ఇచ్చేస్తారు. నేను చెప్పినప్పుడు యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ యువర్ నేమ్. వినీలా. సో గివ్ హర్ వినీలా ఏ బిగ్ క్లాప్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత. మహిళా సాధికారికత అంటే అసలు ఏమిటి? వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఏమైనా ఎవరైనా ఒక సెంటెన్స్, 2 సెంటెన్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటి? మైక్, యూ టేక్ ఏ మైక్, ఇంట్రడ్యూస్ యువర్ నేమ్. నీ పేరు, నువ్వు ఎక్కడ ఊరు? My name is Moksha. I am from Koyalakunta. ఎస్. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? నీకు కావాల్సినట్టు చెప్పేసి. మహిళా సంరక్షణ అంటే మహిళలను సంరక్షించడం లేదా మహిళలు సంరక్షించడం. ఇంకా మహిళా ఉద్యోగతను. వాట్ ఎవర్ ఇట్ మే బి. నీలిమ, మోక్షకు మనము చప్పట్లు కొట్టాలి. గివ్ హర్ ఎ ప్రైజ్. ఆమె చెప్పింది, బట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ ఎంకరేజ్. మనం ఇక్కడ ఎగ్జామ్ కాదు, పరీక్షలు లేవు, మార్కులు లేవు, మనం చెప్పగలగాలి. మహిళా సాధికారికత అంటే ఏంటి అసలు? ఎందుకు మహిళలు ఈరోజు మాకు పవర్ కావాలని అంటున్నారో చెప్పండి. ఎనీబడి ఎల్స్? ఎస్. గివ్ హర్ మైక్. గో కమ్ హియర్ ఫార్వర్డ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ ఎ ప్రైజ్. ఇంకా ముందు పెద్ద ప్రైజులు ఉంటాయి, ఇవి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను మీతో గప్పాలు కొట్టేదానికి వచ్చిన, జస్ట్ ఫర్ చాటింగ్, నో క్లాస్. మనం అన్నీ ఇట్లనే ఉంటుంది. నా క్లాస్ అంతా జబర్దస్త్గా ఉంటుంది, తెలుసా? ఓకే. మై నేమ్ ఇస్ ఫౌజియా. ఐ యామ్ ఫ్రమ్ మలయాళం. వాళ్ళ రైట్స్ కోసం లైక్ కంపారిజన్ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ సంరక్షణ అందరిలాగా ఉండాలి అని అనుకోవడం. సూపర్ ఆన్సర్. ఏమైనా వాళ్ళ యొక్క రైట్స్, హక్కుల కోసం అనేది నాకు చాలా బాగా నచ్చినటువంటిది. ప్రైజ్. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్స్. విల్ గో టు దిస్. మహిళా సాధికారికత, ఎంపవర్మెంట్ ఎప్పుడు మొదలైందంటే యాక్చువల్గా మీరు వెళితే 1910లో అమెరికాలో చికాగోలో పనికి పోయేటప్పుడు లేబర్ కూలీలకు మగవాళ్లకు సపోజ్ 100 రూపాయలు ఇస్తే ఆడవాళ్లకు 50-60 ఇచ్చేవాళ్ళు. అదే పని చేస్తున్నారు కదా. వాళ్ళు రాళ్ళు ఎత్తుతున్నారు, వాళ్ళు ఇసుక మోస్తున్నారు, వాళ్ళు కార్పెంటరీ పని చేస్తున్నారు, వాళ్ళు కలుపులు తీస్తున్నారు. ఎందుకు మగవాళ్ళకి ఎక్కువ, ఎందుకు ఆడవాళ్ళకు తక్కువ? అక్కడ మొదలైనటువంటిది మన వరల్డ్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8కి కూడా ఇవన్నీ మహిళా సాధికారికత. అట్లా మొదలైనటువంటి మూమెంటు ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత చాలా అభివృద్ధిలోకి మహిళలందరూ వెళ్ళిపోయారు. ది పవర్ ఆఫ్ ఉమెన్. నాకు తెలిసిన వాట్ ఈస్ ది పవర్, ఎంపవర్మెంట్ ఎందుకు కావాలి మహిళలకు, ఇది జాగ్రత్తగా ప్రతి పదము మీరు నోట్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. అరే ఇది ఓకే భాస్కర్, ఇది ఈ స్లైడ్ ఎక్కడుంది? ల్యాప్టాప్. నీకు సంబంధించినంత వరకు ఈ డెఫినేషన్ చాలా బాగుంటుంది. అది ఎందుకు క్లోజ్ చేసిన? తెలుగు. ల్యాప్టాప్ సంబంధం లేదు సార్. అది ల్యాప్టాప్ సంబంధం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ చూడండి. మరి ఇవి డ్రైవ్ చేసినావా? ఇది అది తెలుగు దాంట్లో. ఒక స్త్రీకి చదువు, ఇది రాని అమ్మా, ఇక్కడ దగ్గరికి తీసుకో. సారీ, ఈ నా ల్యాప్టాప్లో ఉన్న తెలుగు ఈ స్క్రీన్ మీదకి తెలుగు రాదంట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక స్త్రీకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చదువుకోండి కావాలంటే. ఒక స్త్రీకి చదువు, పెళ్ళి, కుటుంబం, వృత్తి అంటే ఉద్యోగం, సామాజిక అంటే దాంట్లో రాజకీయం, డబ్బు, వీటన్నిటిలో కూడా స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండడమే ఉమెన్ ఎంపవర్మెంట్. ఒక స్త్రీకి, ఒక మహిళకు తను ఏం చదువుకోవాలి, చదువైన తర్వాత పెళ్ళి చేసుకోవాలి,
పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేయాలి. సంసారం చేసిన తర్వాత ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలి. ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఈ దేశాన్ని కూడా పరిపాలించాలి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా ఉద్యోగం తీసుకొని పోయి ఇంట్లో భర్తకు ఆర్ తండ్రికి ఇచ్చేయడం కాదు. సో వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఒక మహిళ తను చదివే చదువు దగ్గర నుంచి, తను పెళ్లి చేసుకునే దగ్గర నుంచి, తను స్టార్ట్ చేసే కుటుంబం దగ్గర నుంచి, తను చేసే ఉద్యోగం నుంచి, చివరకు తను జీవించే సమాజంలో కూడా తనకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయం తీసుకునేటువంటి హక్కు, స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండడమే మహిళా సాధికారికత. ఓకేనా? ఇందులో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినది మళ్ళీ రిపీట్ చేయగలరా? వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్? ప్లీజ్ మైక్ ఫర్ హర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. My name is P. Sarika. I am from S. Uppalpadu. ఎస్ ఉప్పలపాడు సారిక. ఒక మహిళ చదువు దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, తన కుటుంబం నుంచి, తను జీవితంలో సమాజం గురించి, వృత్తి, తను స్వయంగా నిలబడాలనుకున్నదే తన నిర్ణయం. సారికకు పెద్దగా చప్పట్లు కూడా. 2 పెన్స్. సారికకు 2 పెన్నులు ఇవ్వాలి. ఈ క్లాస్ కంతా ఈ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా అయిపోయింది. ఓకే, నౌ వీ విల్ గో. ఎక్కడెక్కడ ఉండాలి మహిళా సాధికారికత? 5 రంగాల్లో మహిళలకు సాధికారికత ఉండాలి. ఈ 5 రంగాలు ఏమిటి? 1 చదువు, 2 పెళ్ళి, 3 సంసారం, 4 తను చేసే ఉద్యోగం, 5 సోషల్. అంటే దీంట్లో సామాజికము, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఎమ్మెల్యేగా నిలబడడం, కావాలంటే దేశ ప్రధాని అవ్వచ్చు. అట్లా మన సమాజంలో కూడా మహిళ వెళ్ళి తనకు కావాల్సినట్టు బ్రతకగలిగేటువంటి 5 రంగాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఇందులో కొంతమంది క్యారెక్టర్స్ వస్తారు. ఈ రంగాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన వాళ్ళు వస్తారు. వాళ్ళ గురించి మనం చర్చించుకుందాం. సో టాప్ ఇండియన్ ఉమెన్ హూ హ్యావ్ ఎంపవర్డ్ ది హోల్ వరల్డ్. బొమ్మలు చూపించాను. మాకు ఎస్ పవర్ ఉంది, మేము చేయగలం అనేటువంటి ధీమా వ్యక్తీకరించడమే ఉమెన్ ఎంపవర్మెంట్. అందులో మొట్టమొదటిది చదువు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చదువు అనేది బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్కు లేకపోతే నిరక్షరాస్యులైన వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో దేనికి పనికి రారు. ముందు చదువు ఉంటేనే వృత్తి, ఉద్యోగం, డబ్బు, హోదా, పరపతి, ఆస్తి, అంతస్తు, రాజకీయం, ఉద్యోగం, నీకు ఏదైనా నిలబడుతుంది. చదువు లేకపోతే కేవలం మనం ఏదో పెళ్లి చేసేస్తారు పెద్దవాళ్ళు, 4 పిల్లల్ని కనేస్తాం, ఇంకా అయిపోతుంటుంది, జీరో. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చదువుకోండి. మీకు దగ్గరలో ఏది ఉంటే చదువే. నాకు తెలిసి ఇంటర్మీడియట్ 17 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు మీకు ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది చదువు, చదువు, చదువు. మధ్యలో ఇటువంటి ఎన్సీసీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మనలో ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. 10th క్లాస్ వరకు నో ప్రాబ్లం. ఎవరికైనా ఎక్కడైనా 10th క్లాస్ ఒకటే. ఏదో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, లేదంటే నంద్యాలలో ఉన్న పబ్లిక్ స్కూల్ ఉంటుంది. 10th క్లాస్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ప్లాన్. 10th క్లాస్ అయిన నెక్స్ట్ నీ జీవితం మారిపోతుంది. ఆ మారిపోతుంది అనే దానికి ఇక్కడనే 10th క్లాస్లో అయితేనే నువ్వు ఇంటర్మీడియట్లో ఒక స్టెప్ వేసేస్తావు. ఆ స్టెప్పు కనుక నువ్వు సరిగ్గా వేయకపోతే నువ్వు ఆ బ్యాక్ స్టెప్లోకి వెళ్ళిపోతావు, అవుట్. ఆ 10th క్లాస్లోనే నువ్వు నెక్స్ట్ అయినప్పుడు నువ్వు ఇంజనీర్ అవ్వాలా, అడ్వకేట్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, ఫార్మర్ అవ్వాలా, డాక్టరా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంటా, నీకు కావాల్సినది. నేను స్కూల్ కట్టాలా, హాస్పిటల్ కట్టాలా, బ్రిడ్జి కట్టాలా, ఏదైనా నాకు కావలసిన ఆ చదువు, ఉద్యోగం ఇక్కడే డిసైడ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఎడ్యుకేట్ ఉమెన్ ఈజ్ టు ఎడ్యుకేట్ అన్ ఎంటైర్ జనరేషన్.
మహిళలకు గనక చదువు చెబితే వాళ్ళకే కాదు, వాళ్ళ సమాజానికి, మన దేశానికి కూడా వాళ్లకు మించినటువంటిది ఏమీ ఉండదు. ప్రపంచాన్ని మహిళలకు చదువు చెప్తే చాలు ప్రపంచం మారిపోతుంది అని చెప్పేదానికి. ఇక్కడ ఒక అమ్మాయి కనపడుతోంది. ఈ అమ్మాయి ఎవరో ఎవరైనా చెప్పగలరా? ఈ అమ్మాయి చదువుకు సంబంధించిన ఒక ఫోటో చూపిస్తున్నాను మీకు. ఎవరైనా హూ ఇస్ దిస్ గర్ల్ మీరు ఏమైనా చెప్పగలరా? ఎనీబడి క్లూ ఏమన్నా కావాలా? ఎవరు పాకిస్తాన్? వావ్, చాలామంది చెప్పినారు పాకిస్తాన్, మల్లాలా. మేడం, మా భాస్కర్ దగ్గర నుంచి పెన్నులు తీసుకోవాలా మీరు? అవి ఫస్ట్ చెప్పింది పాకిస్తాన్, మల్లాలా. వీళ్ళకి ఇచ్చేసండి ఎవరికైనా. ఈ అమ్మాయికి ఓకే రైట్. ఇప్పుడు మైక్ తీసుకొని పాకిస్తాన్ మల్లాలా ఏం చేసింది, ఎందుకు మనం ఈరోజు ఆమె చదువు గురించి, అమ్మాయిల గురించి చేసుకుంటున్నాం చెప్పండి. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. నీకు ఏం చెప్పాలనుకుంటే నీకు మనసులో ఏముందో చెప్పేసేయి. వెరీ గుడ్. మల్లాలా ఆమె అసలు పేరు ఇంకా ఉంది. రైట్, దగ్గరికి పెట్టుకో మైక్. My name is Pavitra from Adoni. వండర్ఫుల్. మేడం ఊరు అదోని. చదువు కోసం పోరాడి మనం చదువుకోవాలని, అందరికీ రక్షణగా ఉండాలని మనం ఎన్సీసీలో చేరమని చెప్తాం. మలాలా గురించి ఏమన్నా తెలుసా? రైట్. ఎవరు మలాలా? ఇంకా చాలామంది చెప్పినారు మలాలా చదువు పాకిస్తాన్. ఏమ్మా మలాలా పాకిస్తాన్ నీకు ఎవరైనా తెలుసా? ఓకే, ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈరోజు నేను మగవాళ్ళ గురించి ఏమీ మాట్లాడాను, గుర్తుపెట్టుకోవాలా. నేను మగవాడినే కదా, కానీ ఈరోజు వచ్చింది అమ్మాయిలతో మాట్లాడేదానికి. కాబట్టి మీ గురించే చెప్తాను. మలాలా ఆమె పేరు యూసఫ్జియా. యు అంటే నువ్వు, సాఫ్జియా. ఈమెకు ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు ఏముంటుంది? ఎవరు చెప్పింది? నోబెల్ ప్రైజ్. మేడంకు ప్రైజ్ కూడా ఇవ్వాలి. ప్రైజ్ ఫర్ యూ. ఏం పేరు నీ పేరు? కూర్చో. గౌతమి. ఆమెకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఇచ్చినారు నోబెల్ ప్రైజ్ తెలీదా? ఓకే, అంటే అత్యంత బెస్ట్ అవార్డు అంటే నోబెల్ ప్రైజ్ చెప్పినందుకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆమెకు 2014లో నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. ఎందుకో తెలుసా? పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటి స్థాన్ ఉన్నాయి కదా. మనది కూడా హిందుస్థానే. మనకు పక్కనే పాకిస్తాన్, పక్కన ఆఫ్ఘనిస్తాన్, దాని పక్కన ఉజ్బెకిస్తాన్, జబకిస్తాన్, తబకిస్తాన్ ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో అమ్మాయిలు చదువుకోకూడదు. కానీ మలాలాకు చదువు అంటే ఇష్టం. మలాలా నేను చదువుకుంటాను అని చెప్తే పాకిస్తాన్లో ఆమె ఇంటింటికి తిరిగి లేదు అమ్మాయిలు చదువుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్లో తెలుస్తుంది. అరే మలాలా అనే ఒక అమ్మాయి ఆడపిల్లలు చదువుకోవాలని రోడ్లోకి వచ్చి చెప్తుందంటే ముందు ఆ అమ్మాయిని చంపేయండి అని చెప్పినారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి మలాలా మీద గురి చేస్తే తలకు దెబ్బ తగిలి కింద పడిపోతుంది. అదృష్టం, చనిపోయింది అనుకున్నారు. అదృష్టం కొద్దీ ఆ చిన్న దెబ్బ తగిలి ఆమె మళ్ళీ బ్రతికి బయటకు వచ్చి ఇంకా పెద్దగా ఉద్యమం చేసింది. అయితే నన్ను చంపిన అతన్ని పట్టుకొని వచ్చినా కూడా అతనికి శిక్షించొద్దండి, నాకు అమ్మాయిలు చదువుకుంటే చాలు. అది ఏ వయసులో చేసింది? 17 ఏళ్ల వయసులో. ఆ 17 ఏళ్ల వయసులో ఆమెకు నోబెల్ ప్రైజ్ 2014లో సత్యార్థి, మన ఇండియన్ సత్యార్థి కూడా స్లమ్స్లో ఉన్న ఆడపిల్లలను చదివించుకోవాలని చెప్పి కైలేష్ సత్యార్థి, ఆయనకు ఈమెకు అంతర్జాతీయ పీస్ నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే శాంతి, కరుణ, దయ ఉండి చదువుకోవాలి అమ్మాయిలు అనేటువంటిది మలాలా. ఇంటికి పోయిన తర్వాత ఈ రోజుకు ఆమెకు నాకు తెలిసి ఆల్మోస్ట్ 27-28 సంవత్సరాలు ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రగతి సాధించింది మలాలా. అంటే చదువు ముఖ్యం. నన్ను చంపేస్తారు అని చెప్పినా కూడా ఆమె ఉద్యమాన్ని ఆపకుండా చదువు కోసం కంకణం కట్టింది. దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆమె కంటే ముందుగా సావిత్రిబాయి పూలే. ఈమె మహారాష్ట్రలో
అమ్మాయిలను చదువుకు పంపించేవాళ్ళు కాదు. అది పాకిస్తాన్ వదిలిపెట్టండి, ఇండియాలో కూడా ఇది స్వాతంత్రం ముందు ఆమె లేదు. సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో అమ్మాయిలు చదువుకోవాలా అని జెండా పట్టుకొని సిట్ ఐడిల్ నో మోర్, గో గెట్ అండ్ యువర్ ఎడ్యుకేషన్, అమ్మాయిలు చదవండి, అమ్మాయిలు చదవండి, మీకోసం ఉద్యమం చేసిన సావిత్రిబాయి పూలే. ఇక్కడ బొమ్మలో కనపడుతున్నది ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? అక్కడ మీకు క్లూ ఇచ్చినాను. అక్కడ ఏమి కనపడుతుంది? అమ్మాయా అబ్బాయా? ఆ అమ్మాయి ఏం చేసింది? ఎందుకు ఈరోజు ఎన్సిసి లెక్చర్లో మహిళా సాధికారికత కోసం ఆమె బొమ్మ మధుసూదన్ రావు చూపిస్తున్నాడు? వై? ఎవరో ఒకరు చెయ్యెత్తండి చెప్పారు. మైక్, ఇంట్రడ్యూస్ యువర్ నేమ్. మీ ఇద్దరు, ఆమె కూడా లేచింది. ఓకే రైట్, నువ్వు చెప్పు, తగ్గకపోతే నేను ఆమెకు చెప్తాను ఛాన్స్. హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ కట్టించినారు. వండర్ఫుల్. ఎన్ని రోజుల కిందట అది ఓపెన్ అయింది? 6th మేనా? 6th మే కాదు, 6th జూన్. ఇది జరిగి మీకోసం నేను 4 రోజుల కిందట బొమ్మలు తీసుకొని వచ్చిన. ఆమె పేరు ఏం పేరు? నువ్వేమైనా చెప్తావా? ఈమెకు ప్రైజ్ ఇచ్చి ఆమెకు మైక్ ఇవ్వండి. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆమె పేరు? My name is M. Sirisha. I am in Adoni. ఆదోన్ నుంచి పెద్ద బెటాలియన్ వచ్చినట్టున్నారు. రైట్. మాధవి. వండర్ఫుల్. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్స్. ఆ అమ్మాయి పేరు మాధవి లత. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, మీకు తెలుసుకోవాలా. ఆమె ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఆమె సివిల్ ఇంజనీర్. ఏమ్మా ఇంకా? రైట్, థ్యాంక్ యూ, బిగ్ క్లాప్స్. టేక్ యువర్ ప్రైజ్. చీనాబ్ అనేటువంటి రివర్ మీద 4600 అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఉంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి హయ్యెస్ట్ రైల్వే బ్రిడ్జి కట్టి కింది నుంచి ఒక్క స్తంభం కూడా లేకుండా 2 కొండల మీద నుంచి సెమీ సర్క్యులర్గా ఒక ఆర్చ్ని తయారు చేసి ఒక పిల్లర్ మీద ఒక పిల్లర్ అలా వేసుకుంటూ పోయి జూన్ 6వ తేదీ ప్రైమ్ మినిస్టర్ మాధవీలత, కాకినాడ అమ్మాయి, అచ్చు తెలుగు అమ్మాయి, మహిళా సాధికారికత ఎందుకు వచ్చింది? చదువుకోనుంది ఆమె. షీఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. ఐ జస్ట్ బ్రాట్ దిస్ ఫర్ యూ ఫర్ యువర్ క్లాస్. ఓకే, ఈమె మాధవీలత ఈరోజు ప్రపంచంలో అక్కడ పెద్ద భూకంపం వచ్చిన ఆ బ్రిడ్జికి ఏం కాదు, రాకెట్స్తో ఫైర్ చేసిన ఆ బ్రిడ్జి ఏం కాదు, అంత అద్భుతంగా కట్టించారు మన భారతదేశంలో. దిస్ టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ చీనాబ్ రివర్. ఏ రాష్ట్రం మన దేశంలో ఎక్కడుంది ఇది? సూపర్, జమ్మూ కాశ్మీర్. నేను లాస్ట్ 6 months బ్యాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాం ఎక్కడైతే దాడులు జరిగాయో నేను నా గర్ల్ ఫ్రెండ్ అక్కడంతా టూర్ చేసి వచ్చాం పెహల్గాంలో. ఓకే, రెండవది చైల్డ్ మ్యారేజా? ఇప్పుడు మీరందరూ మహిళా సాధికారికతలో రెండవ అంశం ఏంటి? పెళ్ళి. సో పెళ్ళికి సంబంధించి మహిళలకు, మా అమ్మాయిలకు ఏమి ఉండాలి అని అనుకుంటున్నారో ఒక్కసారి మీరు చెప్పండి. ఎస్, ఈ అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఈమెది మైక్. నిలబడి, నీ పేరేం పేరు? నువ్వు మహిళా సాధికారికతలో ఫస్ట్ ఏంటో తెలుసా? గట్టిగా మాట్లాడాలి. ఏ ఉమెన్ మ్యారేజ్ గురించి, అమ్మాయిలకు మహిళా సాధికారికత, ఉమెన్ ఎంపవర్మెంట్, పెళ్ళి, అమ్మాయిలు, మీకు ఏం కావాలి మహిళా సాధికారికతలో? నువ్వు అదే కదా ప్రశ్న వేసినాను. పెళ్ళి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మహిళలు, పెళ్ళి. నో ప్రాబ్లం. ఎనీబడి ఎల్స్? థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. సిట్ డౌన్. మహిళా సాధికారికత. ఎస్, ఎందుకు పెళ్ళి చాలా ముఖ్యం. ఉమెన్ ఎంపవర్మెంట్లో ఏంటి పెళ్ళి గురించి ఏం కావాలి? ఈ అమ్మాయి ఆల్రెడీ ఆన్సర్ చేసింది. దట్ బ్లాక్ టీ-షర్ట్ విత్ స్పెక్టికల్స్. నెక్స్ట్ మైక్ విల్ కమ్ టు యూ. ఓకే, ఎస్. నమస్తే సార్. నమస్తే మేడం. నో, షీ ఈజ్ మేడం నౌ ఫర్ అస్. మైక్ దగ్గరికి పెట్టుకోండి. I am Ragashruti. రావు శృతి. Raga. రాగశృతి.
ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. యు ఆర్ ఫ్రమ్ కర్నూల్. మనకి పెళ్ళి కావాలి అంటే మనకి సర్టెన్ ఏజ్ ఉండాలి, మనల్ని ఫోర్స్ చేయకూడదు. ఇది ఏజ్ ఉండాలి, ఫోర్స్ చేయకూడదు. మన ఒపీనియన్ ఉండాలి. మనకి ఎస్, మనకి నచ్చితేనే చేయాలి, లేదంటే మనం వదిలిపెట్టేయాలి. బాబా నా మనసులో ఏమనుకున్నానో అది చాలా చక్కగా చెప్పావు. మేము అమ్మాయిలమని చెప్పి బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టి మాకు ఇష్టం లేకపోయినా రా నీకు పెళ్లి చేసేస్తాం ఈరోజు, ఇదిగో వీడే నీ భర్త, వీనితోనే నువ్వు బ్రతుకు, జీవించు, పో పిల్లల్ని గను, అట్లాంటివి ఉండకూడదు. చాలా చక్క రాగ శృతి, రాగం తానం పల్లవి, ఒక పాటకు 3 కావాలి. సో శృతి లయ తాళం మంచిగా, వెరీ గుడ్. రాగ శృతి, వండర్ఫుల్ నేమ్. ఆ అమ్మాయి చెప్పిందే నేను ఇంకా చెప్పబోతున్నా, అంతే. గుడ్, గివ్ హర్ ఎ ప్రైజ్. ఈ కళ్ళద్దాల అమ్మాయి కూడా ఎనీథింగ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ మ్యారేజ్? అదే చెప్దాం అనుకున్నా. వెరీ గుడ్, మీకు కూడా క్లాప్స్. ఇద్దరికి సేమ్ ఏంటో తెలుసా, ఇద్దరికి కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ ఇంటెలిజెంట్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్? మీతో నాతో పాటు. సో కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు? వావ్, కళ్ళద్దాలు పెట్టుకున్న అందరూ ఇంటెలిజెంట్. ఓకే, కళ్ళద్దాలు పెట్టుకోకపోయినా ఎత్తున్నారు కొంతమంది. ఓకే, ఇంటెలిజెన్స్ కాబట్టి కన్నా. థ్యాంక్ యూ, సిట్ డౌన్. రాగశృతి, పెళ్ళి నువ్వు చెప్పినట్టుగా కన్సెంట్, ఇష్టం లేకుండా పెళ్ళి చేయడం, ఎవరితో ఎప్పుడు అనేది ఇంపార్టెంట్. ఆ ఎప్పుడు అనేది 14 ఏళ్లకు 15 ఏళ్లకు బాల్య వివాహాలు. మా అమ్మ చాలా చిన్నప్పుడే పెళ్లి చేసుకుంది, మీకు తెలియాలి. మా నాన్నకు మేము ఎంతమంది మీ పిల్లలమో మీకు ఎవరైనా చెప్పగలరా? 4. ఎవరు చెప్పింది 4? సూపర్. 4 కాదు, ఇంకొద్దిగా ఎక్కువ చెప్పొచ్చు. 8. మేడం 8 అని చెప్పినారు. ఇక్కడ 4 + 4 12. 8. గుడ్. మీరు ఎవ్వరు కాదు. క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? మా ఫాదర్కు మేము 11 మంది పిల్లలం. నంబర్ 2, ఐ ఆమ్ ది 11th చైల్డ్. ఐ ఆమ్ ది యంగెస్ట్. మా అమ్మ నాన్న ఫోటో రాలేదా? వచ్చిందా? ఫస్ట్ అమ్మ నాన్న ఫోటో చూపించలేదా? అచ్చా, ఓకే, రైట్. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. సో వీఆర్ 11 చిల్డ్రన్. మా ఫాదర్కి చిత్తూరు వెంకట శెట్టి. సో తమాషా అంటే అప్పట్లో మా అమ్మకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు. మా అమ్మకు కూడా చదువు ఏమీ రాదు, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆమెకు తెలుసు, చదువు రాకపోయినా. నేనేమంటున్నానంటే పెళ్ళి మాత్రం ఇప్పుడున్న సమాజంలో ఇట్లా డజన్లు కనేదానికి కాదు. అది నంబర్ 1. నంబర్ 2, ఓన్లీ మీ ఇష్టంతో జరగాలి. అది కరెక్ట్ వయస్సు. ఆ వయస్సు ఏమిటి? మెచ్యూరిటీ. 18 ఇయర్స్. 18 ఇయర్స్ కూడా ఇప్పుడు ఏంట్రా బాబు? 18 ఇయర్స్ నీకు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు? వాట్ ఈజ్ యువర్ ఏజ్? 14. అంటే ఇప్పుడు 4 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి నువ్వు. అబౌవ్ 18 ఇయర్స్. మీకు ఏమన్నా అభ్యంతరమా? 25 ఏళ్ళకి పెళ్లి చేస్తే నేను తాళలేను, నాకు పెళ్లి చేయండి, 18 వచ్చినాయి నాకు పెళ్లి చేయండి, 18 వచ్చినాయని. మీరు 18 అయితేనే నాకు రాజ్యాంగం పెళ్లి చేయమని, అమ్మ నాకు మొగుడిని ఇవ్వండి అని అనొద్దని బాబు. మీరు భలేవాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసి పంపించేస్తారు. వద్దు, పెళ్ళి వద్దు. ఎప్పుడు చేసుకోవాలని అప్పుడు చేసుకోవాలి. లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మంచిదైతే పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా పర్వాలేదు, కానీ పెద్దలు చేసుకోకపోతే లవ్ మ్యారేజెస్ కూడా తప్పేమీ కాదు. పెళ్లి గురించి చెప్తున్నాను. ఎవరైనా ఇక్కడ కనపడుతున్న ఒక క్యారెక్టర్ను చూస్తున్నారా? ఇప్పుడు పెళ్లి గురించి, ఈమె గురించి మనం డిస్కస్ చేయాలి. ఎవరికైనా తెలుసా? ఎస్, మేడంకు ఫోన్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యు ఆర్ అనిత. నీ పేరు అనిత? నీ పేరు అనిత? లెట్ మీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐఎమ్ సారీ. వాట్ ఈస్ యువర్ నేమ్? Anita. హౌ మెనీ లెటర్స్ ఇన్ అనిత? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ అనిత? 6 letters. ఎవరు చెప్పింది 6 letters?
5 letters మీరు మరి ANITA వాట్ అయితే TH ఉందా? ఓకే, 6 letters ఆఫ్ అనిత. ఎందుకు అనిత నువ్వు ఆమె గురించి ఏం చెప్పాలనుకున్నావు అనిత? సార్ తనకి 14 years ఏజ్ అప్పుడే పెళ్లి చేసేసారు. 14 years అప్పుడే పెళ్లి చేసేసినారు. తన హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్. హస్బెండ్ ఈజ్ కానిస్టేబుల్, పక్కనే ఉన్నాడు. గ్రూప్స్కి IASకి ప్రిపేర్ అవుతుంటే సార్ ఫెయిల్ అయినారు. మేడంకి అంతకుముందే గోల్ ఉండేది, ఆమెకు ముందరనే గోల్ ఉండేది. సార్ ఫెయిల్ అయినందుకు మేడం రాసి ఒకసారి పాస్ అయితే అయింది, కానీ ఏదో ఒక దాంట్లో పోయింది. తర్వాత ఏమి లాస్ట్కి ఏమైంది ఆమెకి? ఆమె సాధించింది. ఏం సాధించింది? IPS. ఏది ఏమైనా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, చాలా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తాను. మీ అంత యాక్టివ్గా ఎవరు లేరా బాబు. మీకు అందరికి నిజంగా నేను సపోర్ట్ కొట్టాల్సింది. అసలు ఆమె గురించి అనిత, ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు తెలుసా నీకు? నీ పేరు కాబట్టి నా పేరు ఉంది కాబట్టి నేను చెప్పాలి కాబట్టి అనిత గురించి అనితనే లేచి అనంతమైన మాటలు మాట్లాడు. వెరీ బిగ్ క్లాప్. రైట్. ఈమెకున్నటువంటి అద్భుతమైనది ఏమిటంటే, ఆమె మహారాష్ట్ర IPSలో సెలెక్ట్ అయింది. తమిళనాడు దిండిగల్లో చదువుకోనుంది. అనిత IPS అయింది. ఆమెకున్న ఏకైక లక్ష్యం బర్నింగ్ డిజైర్, ప్రజ్వరిల్లేటువంటి కోరిక, ఎప్పటికీ ఆరిపోనేటువంటి కోరిక. నేను IPS ఆఫీసర్ అవ్వాలి. ఆమెకు సంబంధించిన ఒక కథ చెప్పి ముందు. టైం ఎంత అయిందమ్మా? ఐఎమ్ రియలీ 3:57. మనకు ఎంతవరకు టైం ఉండేది? 4. పాపం వీళ్ళని గంట సేపు కూర్చోటమే ఎక్కువ. రైట్. అనిత, ఇలా క్లాస్ జరుగుతోంది. ఒక క్లాస్లో అనిత చదువుకుంటూ ఉంది. ఆ చదువుకుంటూ ఉంటే కరెక్ట్గా అమ్మాయి చెప్పింది, 14 ఏళ్ల వయసు, 9వ తరగతి చదువుతుంది. బయట ఒకతను నిలబడ్డాడు. టీచర్ అడిగాడు, ఏమండి వచ్చారు? సార్, అనిత వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు, ఇంటికి రావాలి సార్ అన్నాడు. ఏమ్మా వచ్చినతను నీకు తెలుసా? ఎస్ సార్, మా చిన్నాన్న. నువ్వు వెళ్తాను చిన్నాన్న, రామ్మ నాన్న పిలుస్తున్నారు. అనిత ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేటప్పటికి అంత ఇంట్లో హంగామా, అంతా మామిడి తోరణాలు, పూలు అన్నీ కట్టారు. పెళ్లి సందడి కనపడతా ఉంది. ఆ అమ్మాయికి అర్థం కాల. ఏం నాన్న నన్ను స్కూల్ నుంచి పిలిచినారు. అమ్మ నీకు నిశ్చితార్థము, 2 రోజుల్లో పెళ్ళి. నాన్న నాకా పెళ్ళి? నమస్కారం, అసలు చేస్తున్నావు, చదివింది చాలు, నువ్వు 9వ తరగతి, నోరు మూసుకొని పో, అమ్మ చెప్తుంది, పోయి చీర కట్టకపో నువ్వు. నాన్న కొట్టినాడు. ఏడుస్తుంది. పెళ్లి చేసేసినారు. 14 ఏళ్ళకి 2 రోజుల్లో అనితకు పెళ్లి చేసేసినారు. ఏడుస్తూ పోయింది అత్తగారింటికి. కానీ ఏం చేస్తుంది? మీద పిల్లలు. 18 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టినారు. వాళ్ళే 2 పిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు రిపబ్లిక్ డే పెరేడ్కి పోయింది వాళ్ళ భర్తతో పాటు. భర్త కానిస్టేబుల్ అంటే నేను చూస్తానండి, 4 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో, 9వ తరగతి చదువుతున్నాను, నాకు పెట్టి బలవంతం మీద పెళ్లి చేసేసినారు, నాకు పిల్లలు పుట్టేసినారు, నేను ఎందుకో పెరేడ్ చూడాలని. వాళ్ళ ఊరిలో, చిన్న ఊరు, వాళ్ళ కానిస్టేబుల్కి ఎవరు కానిస్టేబుల్ వచ్చినా సార్ పోలీసు వచ్చినారని అందరూ సెల్యూట్ కొట్టేవాళ్ళు. వాళ్ళ భర్తతో పెరేడ్కి వెళ్ళింది. పెరేడ్కు నిలబడింది. అక్కడ చూస్తూ ఉంది ఆమె. ఎవరో ఒక లేడీ వస్తూ ఉంది. అందరూ లేచి నిలబడి సెల్యూట్ అని కొడుతున్నారు. ఏంట్రా బాబు, మావాయన్నే పోలీసు, మావాయనకి అందరు సెల్యూట్ కొడతారనుకుంటున్నారు, ఈవిడెవరు బాబు? ఆడపిల్ల వస్తుంటే ఇంతమంది సెల్యూట్ కొడుతున్నారు. ఇంటికి వచ్చింది. ఏంటండి మీరు? ఆ అమ్మాయి ఆమెకి సెల్యూట్ కొడుతున్నారు. హే, ఆమె ఎవరో తెలుసా నీకు? ఎవరు? IPS అయితేనేమి, నీకంటే పెద్దదా? నువ్వు పోలీసు కదా? పోలీసు అందరికంటే చిన్నవాడు. అయితే నేను కూడా IPS అవుతా. హే నమస్కో, నువ్వేంటి IPS అయ్యేది? 9వ తరగతి కూడా పాస్ కాలేదు. లేదండి నేను IPS అవుతాను. సరే నీ ఇష్టమది కాలబడి ఏదో చదువుకోయింది. 10th క్లాస్ ప్రైవేట్గా ట్యూషన్ పెట్టుకొని
టాప్ ర్యాంక్ వచ్చింది 10th క్లాస్, ఇంటర్మీడియట్లో చేరింది, ఓపెన్ యూనివర్సిటీలో BA పాస్ అయింది. అప్పుడు చదువుకునే దానికి దిండిగల్ నుంచి చెన్నై వచ్చింది. ఏమండి నేను చదువుకుంటానండి. అవునా బా, ఎందుకే చదువు, నేను IPS అవ్వాలండి, అందరు నాకు సెల్యూట్ కొట్టారు. నేను కొడతాను కదా, కూర్చో కుర్చీలో కూర్చో, టక్కన కొడతాడు. బా నాకు ఇది కాదండి, నాకు అందరు సెల్యూట్ కొట్టాలండి. ఏంటి నీకు అందరు సెల్యూట్ కొడుతుంది? లేదండి, ఆ థ్రిల్ సపరేట్గా ఉంటుంది, కిక్ సపరేట్గా ఉంటుంది. నీ ఇష్టం వచ్చి చదువుకోపో. పాస్ UPSC ఎగ్జామ్స్ ఆమె చెప్పినట్టు అంత చెప్పినట్టు 3 సార్లు ఫెయిల్ అయింది. భర్త చెప్తున్నాడు, వద్దే నా మాట, నువ్వు పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చదువు చెప్పుకోవాలి, నువ్వు వద్దు, నువ్వు IPS వద్దు, ఏమొద్దు, మనకు కాదు, సరే నీకు ఏదైనా నీకు చదివిన చదువుకు ఇక్కడ మంచి టీచర్ ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా ఇప్పిస్తాం అని అంటే, లేదండి నేను IPS, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని లాస్ట్ అడుగుతుంది భర్తని. 4వసారి అటెంప్ట్ అయ్యి పేపర్లో పెద్దగా వస్తుంది, అనిత IPS మహారాష్ట్ర క్యాడర్కి సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మొత్తము ఆ మహారాష్ట్రలో ఈరోజు అనిత బాంబే డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ ముంబై. మహారాష్ట్రలో ఈ అమ్మాయి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ IPS అనిత. నేను ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళి చేసేసి ఉంటారు, పెళ్ళి మనకి ఇష్టం వాళ్ళతో జరగలేదు ఈమెకి ఇక్కడ, కానీ ఆమెలో ఏమి దాగి ఉంది అంటే బర్నింగ్ డిజైర్ దాగి ఉంది. మీరు పెళ్ళి చేసుకోమని నేను పెళ్ళి చేసుకోండి ఆర్ పెళ్ళి చేసుకోకండి, బట్ నీ పవర్ అలాగే ఉండాలి, నేను కావాలి అనేది. లేదంటే పెళ్ళినైనా అడ్డు చెప్పండి. ఆ అమ్మాయి అనిత చెప్పలేకపోయింది ఆ రోజు, కానీ మనం చెప్పాలి, నాన్న నేను చేసుకోను, అంతే, అమ్మ నేను చేసుకోను, నేను చదువుకున్న తర్వాతనే చేసుకుంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాతనే చేసుకుంటాను, డబ్బులు సంపాదించిన తర్వాతనే చేసుకుంటాను, అది నాకు కావాలి, ఐ వాంట్ మై పవర్, ఐ వాంట్ మై డెసిషన్, అది ఉండాలి. ఇది ఒక కార్టూన్. పెళ్లి చేస్తే లవ్ మ్యారేజ్ ఏమవుతుంది, ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని పోయి బావిలో దుంకుతారు. అరేంజ్ మ్యారేజ్ ఏంటి, మగపిల్లవాళ్ళు ఆడపిల్లల వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని అది కూడా బావిలో వేయడమే. అరేంజ్ మ్యారేజ్ అయినా బావిలో దుంకడమే, లవ్ మ్యారేజ్ అయినా ఎట్లయినా బావిలో దుంకాల్సిందే. దుంకిన తర్వాత ఈత కొట్టాల్సిందే, ఈత కొట్టకుండా మానుకోరు కదా. సో మీకు తమాషగా చెప్పేదానికి మా ఫ్యామిలీ ఫోటో ఇక్కడ. మాది టోటల్ లవ్ మ్యారేజ్ ఫ్యామిలీ. నేను మేడం మెడికల్ కాలేజీలో లవ్, నా కొడుకు సింధు, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, నా కోడలు నా కూతురు మ్యారేజ్, అందరూ డాక్టర్స్. ఓకే, అంటే నేను లవ్ మ్యారేజెస్ చేసుకోవద్దని చెప్పడంలా, లవ్ మ్యారేజ్ చేసుకొని మన డిజైర్ ఆగకూడదు, మన పవర్ అట్లే ఉండాలి. మధు మణి సింధు, ప్రణీత్ ప్రీతి. సో అవర్ మధుమణి ఫ్యామిలీ we are 3 pairs, all 3 pairs are లవ్ పేర్సే. అలా అని చెప్పి మిమ్మల్ని ప్రేమించడం అని చెప్పడం లేదు బాబు, మీరు కావాల్సింటే మీరు చేసుకోండి. నా కోడలు. నాకు కమింగ్ టు ది ఫ్యామిలీ, పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళయిన తర్వాత ఫ్యామిలీ అయిన తర్వాత సంసారం మొదలు పెడతాం. సంసారం మొదలైనప్పుడు కూడా మనము నా సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సుధాపూరం అంటే అందమైన ఆనందమైన సముద్రంలో, సంసారం అనే సముద్రంలో మనము ఈదుతూ తేలుతూ ఉంటామనే దానికి పాతకాలం పాట సంసారం. సంసారంలో మీకు కావాల్సింది ఫ్యామిలీలో మహిళలకి కాన్సెప్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళి చేసేసుకున్నావు, నీ ఇష్ట ప్రకారమే చేసుకున్నావు, ఆర్ పెళ్ళి అమ్మ వాళ్ళు చేసినారు, ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. నాకు ఈయన నచ్చలేదు, గట్టిగా మాట్లాడతాడు, సిగరెట్ తాగుతాడు, ఇంటికి సరిగ్గా రాడు, నన్ను సినిమాకు తీసుకుపోడు, బిగ్ బజార్ లేదు, నన్ను టూర్లకు తీసుకుపోడు, ఎంతసేపు ఇంట్లోనే పడేసింటారు. ఆమె కూడా అంతే, అడ్జస్ట్మెంట్. ఇంటికి ఎప్పుడో పోతుంది, డబ్బులు తెచ్చినటువంటి ఖర్చు పెట్టేస్తుంది, అన్ని టీవీ సీరియల్సు, నగలు, పాపిన్స్, జడలు, క్లిప్పులు, దీనికే డబ్బులు సగం అయిపోతుంటాయి. ఏది ఏమైనా ఫ్యామిలీలో ఎవరికి వాళ్లకు అడ్జస్ట్ అవ్వాలి, బాధ్యత ఉండాలి. నేను సంపాదిస్తున్నా, నా మొగుడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తుంటే వాడు ఖర్చు పెట్టడం, ఏదైనా మీ ఫ్యామిలీ మీ ఇండివిజువల్ టార్గెట్లోకి తీసుకోవాలి. యు ఆర్ యాజ్ యు వర్ క్రియేటెడ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే సృష్టించుకున్నావు,
నీ డెస్టినీని నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు ఎక్కడికి పోవాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకుంటావు. పేరెంట్స్, ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు వీళ్ళందరూ కూడా నీకు గైడెన్స్ మాత్రమే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. నాకైనా, నా భార్యకైనా, నా పిల్లలకైనా, నాకు మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. మనవరాల పేరు దివి, ఆశ్వి. దివి అంటే హెవెన్, హెవెన్ నుంచి ఆశీర్వాదం. నా మనవడు వాడు బుద్ధ భగవానుడు మాది ఉంటాడు. వాడు ఎప్పుడు సైలెంట్గా పాలు తాగుతూ ఉంటాడు. వాడు పుట్టి 4 రోజులైంది. ఇంట్లో అంతా మనవళ్ళు, మనవరాళ్ళు, కేరింతలు, కవ్వింతలు, ఏడుపులు ఇవే సరిపోయినాయి. పేరెంట్స్, రిలేటివ్స్. ఓకే, అయితే పెళ్ళి చేసుకుంటాం కానీ తలాక్. ముస్లిం కమ్యూనిటీలో అద్భుతమైనటువంటి చట్టాన్ని మోడీ తీసుకొని వచ్చాడు. ముస్లిం కమ్యూనిటీలో పెళ్లి చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 కూడా చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి పోయి తలాక్ 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 అంటే ఆమె వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఆమె భార్య కాదు, నువ్వు భర్త కాదు అంటే అయిపోయిందా? ఒక 3 సార్లు తలాక్ అంటే అయిపోయిందా? అవన్నీ చెల్లవు అని పార్లమెంటులో తీసుకొని వచ్చినారు. నిజంగా మనం ఇష్టం లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్లో అతను అడ్డం ఉన్నాడు అని అనుకుంటే అంతే, బ్రేక్ ఆఫ్. నీ ఎంపవర్మెంట్ని నిన్ను కించపరిచేటట్టు, అవమానపరిచేటట్టుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ షుడ్ నాట్ బిగిన్. ఉమెన్ ప్రొఫెషనల్ లైఫ్, ఇది 4వది. లేడీసు పెళ్ళి అయిపోయింది, సంసారంలోకి వచ్చారు, ఉద్యోగంలో ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు ఇప్పుడు భర్తకు 1,00,000, భార్యకు 70,000, ఆర్ భార్యకు 1,00,000, భర్తకు 70,000 ఎంతైనా ఉండొచ్చు. అవి 2 డబ్బులు ఒక చోటికి వచ్చి, నా వృత్తి, నేను ఎక్కడ పనిచేస్తున్నానో అక్కడ నాకు గౌరవం ఉండాలి. నేను పనిచేసే చోట 2 లేడీస్ ఉన్నారు, 8 మంది జెంట్స్ ఉన్నారు. ఆ వాతావరణంలో నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను అవమానం చేస్తున్నారు. మనం రేస్ చేయాలి. యూ కెనాట్ బిహేవ్ అన్నెసెసర్లీ. మనకు ఉన్నటువంటి వాతావరణం బాగా ఉండేటట్టు ఉమెన్ ప్రొఫెషనల్ లైఫ్ అత్యద్భుతంగా. వృత్తి, నేను ఇంజనీర్, నేను డాక్టర్, నేను సాఫ్ట్వేర్. నీకు కావాల్సినది చేయాలి. ఏదైనా సరే పెళ్ళి తర్వాతైనా కూడా మనం చేయాలనుకుంటే చేయొచ్చు. అది ఇక్కడ 2 లేడీస్ కనబడుతున్నారు. ఎస్, సూపర్. మైక్ ఫర్ హర్. ఇది వృత్తి గురించి, వీళ్ళిద్దరి గురించి మైక్ తీసుకోండి. ఆ ఫోటో చూసి నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పండి. వ్యోమికా సింగ్. ఓకే. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు రెండో ఆమె పేరు ఏం పేరు? సోఫియా ఖురేషి. ఒకరు ఏ కమ్యూనిటీ? ఈమె వ్యోమికా సింగ్. ఓ, థ్యాంక్ యూ. విత్ యువర్ పర్మిషన్. సో ఉమెన్ హ్యావ్ ఎంపవర్మెంట్ టు పర్మిషన్ టు డ్రింక్ వాటర్. థ్యాంక్ యూ బాబు. నేను నీళ్లు తాగాలని అనుకుంటున్నాను, నీళ్ళు వచ్చేసినాయి. ఎస్, ఓమికా సింగ్ ఈజ్ ఎ సర్దార్జీ, పంజాబీ అమ్మాయి. ఖురేషి, షీజ్ ఎ ముస్లిం గర్ల్. మన దేశము ఏం చేసింది? వాళ్ళిద్దరు దేనికి ఇంపార్టెంట్? పాకిస్తాన్లో యుద్ధం, పాకిస్తాన్కి యుద్ధం పడినప్పుడు వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు సార్. పాకిస్తాన్, దాని పేరు ఏం పేరు? సూపర్. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. ప్రైజ్. యాక్సెప్ట్ దిస్. వ్యోమికా సింగ్, ఆయిషా ఖురేషి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏంటి? సైన్యం. ఆ సైన్యాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇది చాలా పూర్తి టచ్ స్క్రీన్. పవర్ పోయిందా లేదంటే నేను టచ్ చేయడం వల్ల పోయిందా? వీళ్ళిద్దరూ సైన్యంలో ఉన్నారు కదా. సైన్యంలో ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు కదా భారతదేశంలో. 3 సైన్యానికి, నావికా దళానికి, ఎయిర్ ఫోర్స్ అంటే వాయుదళానికి 3 జనరల్స్ జెంట్సే ఉన్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ పహల్గావ్లో అటాక్ జరిగి చంపినది మీకు అందరికి తెలుసు కదా. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలను ధీటుగా కొన్ని వందల శిబిరాలను మన POK అంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడి నుంచి మన భారతదేశం నుంచి కరెక్ట్గా గురిపెట్టి
2 అమ్మాయిల చేత ఆ మొత్తం సిస్టమ్ని ధ్వంసం చేసినటువంటి ఘనత భారతదేశానికి. పాకిస్తాన్ మొత్తం చేతులు ఎత్తేసి బాబోయ్ నమస్కారం, మా వల్ల కాదు, మీ దేశంలో అమ్మాయిలే ఇంత చిచ్చర పిడుగుల్లాగుంటే ఇంకా అబ్బాయిల సంగతి ఏముంటుంది, అమ్మాయిలే ఇంత వీర వనితలుగా ఉన్నారు, వాట్ ఈస్ దిస్, అసలు ప్రపంచమంతా విస్తుపోయింది. ప్రపంచమంతా ఇదేంట్రా బాబు ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్, ఇంకొక దేశం మీద 100 టెర్రరిస్టు ఉగ్రవాద శిబిరాల్ని నామరూపాలు లేకుండా 2 ఆర్మీ నుంచి, ఇంకొకరు విమాన దాడుల ద్వారా పర్ఫెక్ట్ ఇక్కడ ఉంది అంటే సక్ అటువంటి ఆయుధాలతో మొత్తం నాశనం చేసేసిన ఘనత. నేనేమంటానంటే మీరు మీరు ఇష్టమైనది ఎంచుకోండి, మీరు కావాలంటే సైన్యంలో చేరండి, సాఫ్ట్వేర్కి పోండి, డాక్టర్ అవ్వండి, బట్ మనం చేసేటువంటి మన పనిలో అంత నిబద్ధత ఉండాలి. నాకు నా వృత్తి గౌరవం ఉండాలి. ఇప్పుడు మీ మేడమ్స్ వచ్చినారు ఎన్సీసీలో, వాళ్ళు టీచర్స్, కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, నేను డాక్టర్ అయి ఉంటాను. ఇప్పుడు లేడీస్ డాక్టర్స్ ఇండియాలో చాలా పెరిగిపోతున్నారు, మీకు తెలుసో లేదో. 150 మంది ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే నంద్యాల మెడికల్ కాలేజీలో 102 మంది అమ్మాయిలు ఉన్నారు, 48 మంది అబ్బాయిలు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్టర్ల అమ్మాయిలే. ఒక 20 ఏళ్ల తర్వాత మా ఊర్లో ఒక మగ డాక్టర్ ఉండేవాడు, ఆయన పేరు మధుసూదన్ రావు, ఆయన చెవులో గుబిలు తీసేవాడు. ఇప్పుడు అసలు మగ డాక్టర్లే లేరు, మొత్తం ఆడ డాక్టర్లే అయిపోయినారు. దేశమంతా ఆడ డాక్టర్లే. హార్ట్ స్పెషలిస్టులు ఆడపిల్లలే, న్యూరో స్పెషలిస్టులు ఆడపిల్లలే, ఆర్థోపెడిక్స్ ఆడపిల్లలే, ఆఫ్థల్మాలజిస్టులు, ఈఎన్టీ మొత్తం ఆడపిల్లలే. దేశం మొత్తం మీద నిజంగా చెప్తున్నా 2047వ సంవత్సరము మనము స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 చేసుకుంటామా? ఆగస్టు 15, 15 ఆగస్టు ఏమవుతుంది మనకి? స్వాతంత్ర దినోత్సవం. 2047లో 15 ఆగస్టుకి ఏంటి స్పెషల్? 100 ఇయర్స్కి మీరందరూ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. జబర్దస్తుగా ఉంటుంది ఇండియా, బాగా సెలబ్రేట్ చేసుకొని 100 సంవత్సరాల డెవలప్డ్ ఇండియా. ఎంత డెవలప్ అవుతుందంటే అంత బాగా డెవలప్ అయ్యి మనకు స్పెషల్ ఇప్పుడు ఆటోలు, స్కూటర్లు, కార్లు ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఇక్కడికి పోవాలా, గాంధీ చౌక్లోకి పోవాలా, బిల్డింగ్ మీదకి పోతాం, 2 బటన్లు నొక్కుతాం, బర్రని పైకి పోతాం, అట్లా పోతూ ఉంటాం. గాంధీ చౌక్లో వెళ్ళి గాంధీ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో దిగుతాం. దారిలో మీ ఫ్రెండ్ సుజాత కనపడు, హాయ్ సుజాత, సుజాత పోతుంటుంది, శైలజ పోతుంటుంది, అన్ని గాల్లోనే. రోడ్లు సరిపోవు, 2047కి రోడ్ల మీద సరిపోవు. మనం గాల్లో తేలుతూనే ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి తెలుసా నీకు? ఒక డ్రోన్ కెమెరా వచ్చింది పెళ్ళిళ్ళల్లో. ఇప్పుడు ఎరువులు కూడా డ్రోన్లు చల్లుతున్నారు. 100 బస్తాలది ఎరువుల బస్తా డ్రోన్కి అతికిస్తారు, స్విచ్ నొక్కుతారు, అలా పైకి వెళ్ళిపోతుంది. పంటనంతా ఎరువులు చల్లేసి 1 గంటలో కిందికి వస్తుంది. 100 కేజీలు ఉన్న బస్తాను డ్రోన్ ఎత్తుతున్నప్పుడు 65 కేజీలు ఉన్న మధుసూదన్ రావు, నీ వెయిట్ ఎంతమ్మా? 40 కేజీస్ ఉన్న సింధూర, 40 కేజీస్ ఉన్న సింధూరను డ్రోన్ ఎత్తలేదా? ఎవరి డ్రోన్ వాళ్ళ ఇంట్లో కొనుక్కుంటాం, ఆ డ్రోన్లలో నుంచి పోతూ ఉంటాం. బాగుందా? మీరందరూ రాత్రి కలగనండి. కలగనప్పుడు మన అన్నీ ఇంకా మనం బయటికి పోతే మొత్తము ఇండివిజువల్గా ఎవరి డ్రోన్లు వాళ్ళు పోతూ ఉంటారు. 2 తగిలినాయనుకో ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. ఏం బ్లాస్ట్ కాదు, నువ్వు దాంట్లోకి ఎగురు, ఆమె దీంట్లోకి ఎగురుతుంది. సో మీరందరూ 2047 యూ హ్యావ్ టు డెవలప్. ఇప్పుడు లాస్ట్ ఐటెంకి వచ్చేస్తాం. మనం ఇప్పుడు వృత్తి అంటే మనం చేసే పనిలో ఆడవాళ్ళకి గౌరవం ఉండల్లా, మనకు పవర్ ఉండల్లా, మనం చేసే పనిలో మాకు స్వాతంత్రం ఉండాలా. మా భర్త ఒప్పుకోవడం లేదు, మా ఆయన ఒప్పుకోవడం లేదు, మా అమ్మ వద్దనింది, మా నాయన వద్దన్నాడు, ఇవన్నీ ఉండకూడదు. అమ్మ నేను సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతాను, నేను అమెజాన్లో జాయిన్ అయిపోవడమే. చివరగా సోషల్లో డబ్బు, నా దృష్టిలో ముఖ్యమైనది డబ్బు. ఇప్పటికి కూడా భారతదేశంలో సంపాదిస్తున్న మహిళలు తీసుకొని వచ్చి ఆ డబ్బుని కట్టుకున్న మొగుడికో, కట్టుకోకపోతే
పెళ్ళి కాకపోతే ఆ డబ్బు తెచ్చి తండ్రికో తల్లికో ఇవ్వాల్సిందే. వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అందరని కాదు, బట్ మెజారిటీ అలా ఉండకూడదు. నేను సంపాదిస్తున్నాను, నాకు సంపాదన ఉండాలి. వీటన్నిటికంటే కూడా ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఓట్లేసి మనల్ని పరిపాలించే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పటికీ మన పార్లమెంటులో 542 మంది ఉంటే కేవలం 11% 12% లేడీస్ ఉన్నారు. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు దాన్ని తీసేసినాడు మోడీ తీసేసి ఏం పెట్టాడు? 2023లో పార్లమెంట్ మహిళల సాధికారికత కోసం 33% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఫీమేల్స్. మీరు 542 పార్లమెంట్ సీట్స్ ఉంటే దాదాపు 170 నుంచి 180 సీట్లు లేడీసే ఉంటారు. మన దేశంలో ఒక లేడీ ప్రధానమంత్రిగా ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఎవరు? ద్రౌపది ముర్ము ఇప్పుడు ప్రెసిడెంట్. నేను అడిగింది, మన దేశానికి ప్రధానమంత్రిగా ఒక లేడీ ఉన్నారు. సూపర్, ఇందిరాగాంధీ. ఆమె సినిమా ఒకటి వచ్చింది, ఓటీటీలో ఉంటుంది. సినిమా పేరు ఎవరు చెప్పింది? ఎస్, ఎమర్జెన్సీ. ఎవరమ్మా, నువ్వేనా చెప్పింది? ఎస్ భాస్కర్, అమ్మాయికి పెళ్లి చేసండి. ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో బంగ్లాదేశ్తో యుద్ధం జరుగుతుంది మనకు. 1971 నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నా. 1971 యుద్ధం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అమెరికాతో పోరాడి విజయం సాధించింది బంగ్లాదేశ్ వచ్చేదానికి. షీ ఈజ్ ఇందిరాగాంధీ. సో చివరిగా ఉమెన్ ఎంపవర్మెంట్లో మనకు కావాల్సింది మహిళా సాధికారికతలో భాస్కర్ టైం ఉంటుందా? రవికృష్ణ సార్ ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ ఇక్కడ ఉంటాడు, ఇక్కడికి వచ్చి పోదాం. ఒకవేళ మణిదీప్ కార్డు తెచ్చిందంటే ఈ కార్డు పెట్టేసి ఆ కార్డు తీసుకుని వీడియో ఆఫ్ చేసి స్టాప్ చేయడమే కదా. నేను ఇప్పుడు సీక్రెట్గా ఏం మాట్లాడినానో మీకు అందరికి వినపడింది కదా? ఏం మాట్లాడినాను? ఎస్ సార్ అన్నారు ఇక్కడ. ఎవరు? నేను ఓహో, ఈమె ఏమనుకోయిందంటే ఇంతవరకు నేను చెప్పింది వినపడింది కదా అన్నాను. అట్లా కాదు, నేను ఇక్కడ భాస్కర్ బాబా సూపర్. నా బాడీ లాంగ్వేజ్ని కూడా నేను మాట్లాడకపోయినా మీరు కనుక్కున్నారే. కారు ఉంది, భాస్కర్ నువ్వు వెళ్ళి ఆ కారులో డాక్టర్ రవికృష్ణ ఉన్నారు, ఆయన వస్తారు. నేను ఇప్పుడు ఎస్పీని కలవాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన కలవాలి. సో ఆయనతో నాకు అపాయింట్మెంట్ ఉంది, ఆయన కలిసేదానికి పోతున్నాను. కారు తీసుకొని రమ్మని చెప్పి డాక్టర్ గారిని పిలుచుకొని రమ్మని చెప్తున్నాను. సో ఉమెన్ రిప్రజెంటేటివ్ బిల్, ఈ ఓమికా సింగ్, సోఫియా ఖురేషి, ఆమె కల్నల్, ఆమె ఆర్మీ, ఈమె ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఈ వింగ్ కమాండర్ వీళ్ళిద్దరూ ఆపరేషన్ సింధూర్ని ప్రపంచంలో ఏ దేశము కూడా ఊహించలేదు. ఇద్దరు లేడీ ఆఫీసర్స్తో ఇంతవరకు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఈ మూడు చాలా పెద్ద యుద్ధ సంపత్తి ఉన్న దేశాలు. తర్వాత ఫ్రాన్స్, యూకే అండ్ జర్మనీ వస్తాయి. వీళ్ళల్లో కూడా అమ్మాయిల చేత ఇంత పెద్ద ఒక దేశం మీద అటాక్ చేసిన ఘనత ఒక్క భారతదేశం, బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ సూపర్. ఆయన్నే ఇప్పుడు మన మాధవీలత చేత జూన్ 6వ తేదీ జమ్మూ కాశ్మీర్లో టాలెస్ట్ బ్రిడ్జ్ ఆపరేషన్ సింధూర్ కూడా ఆయన ప్లాన్ చేసినటువంటిదే. కమింగ్ టు దిస్ సోషల్ లైఫ్లో నేను ఇంపార్టెంట్గా పొలిటికల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ముందు మీరే రాజకీయాల్లోకి రావాలి. మీలో ఖచ్చితంగా ఒకరో ఇద్దరో చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీ ఊరి ఎలక్షన్లలో నిలబడతారు, మీరు చైర్మన్ అవుతారు, లేకపోతే ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, మినిస్టర్ అవుతారు. ఈ దేశాన్ని మీరు పరిపాలించాల్సిన అవసరం ఉంటుంది. మనీ ఆల్సో మ్యాటర్స్ ఫర్ ఉమెన్. డబ్బు కూడా మీరు వృధా చేయకూడదు.
డబ్బు మీ కంట్రోల్లో ఉంచుకొని డబ్బుని ఏం చేసుకోవాలనేది. కంట్రోల్ అంటే నేనేం ఇవ్వకూడదు, నేను బీరోలో లాక్ చేయమని చెప్పడంలే. నీ సంసారం, నీ పిల్లలు, నీ కుటుంబం కోసం నువ్వు ఏమైనా చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను డబ్బు సంపాదిస్తా కానీ తీసుకొని పోయి నా మనీకి ఇచ్చేస్తా. మనీ అంటే డబ్బు కాదు, నా భార్య పేరు మణి. సో నా మనీ పోయి ఇంకొక మనీకి ఇస్తా. ఆమె దిస్ గర్ల్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్ మణి. ఆమె, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఇంకా ఈఎన్టీ పీజీ చేస్తుంటే ఆ అమ్మాయి నాకు నచ్చింది. సో లవ్ లెటర్ రాసి ఇచ్చేసిన. లవ్ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత పెద్ద ఇష్యూ అయిందిలేండి, అది వేరే విషయం, ఇప్పుడు వద్దు మీకు అందరికీ. డోంట్, అవన్నీ మీరు తీసుకోవద్దండి. సార్ మధుసూదన్ సార్ ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి అమ్మాయిలందరూ ప్రేమించాలి, ప్రేమ లేఖలు రాయాలి, లవ్ లెటర్స్ రాయాలని, ఇంటికి పోతున్న ఒక పేపర్ పెన్ను తీసుకొని హాయ్ హౌ ఆర్ యూ, ఇవన్నీ చేయకూడదమ్మా. మీరు చదువుకోవాలి బాగా. బట్ మనీ మ్యాటర్స్ ఏ లాట్. డబ్బు డబ్బు డబ్బు, నా దృష్టిలో డబ్బు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కంట్రోల్ మనీ. డబ్బుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. డబ్బు చాలా లేదు, డబ్బే సంతోషాన్ని ఇస్తుందా అంటుంటారు. కాదు, డబ్బు ఖచ్చితంగా సంపాదించాల్సిందే, దాన్ని మనం కంట్రోల్ కూడా చేయాల్సిందే. ఓకేనా? ఆమెకు నువ్వు డబ్బు ఇస్తున్నావా, ఆమె నీకు డబ్బు ఇస్తుందా? పాపం అమ్మాయి డబ్బు 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 అని ఎనికల నుంచి నీకు ఇస్తా ఉంది, వాళ్ళిద్దరూ తీసుకో అని రెండు చేతుల్లో, ఆ ఎనికలో ఉన్న అమ్మాయి ముందమ్మాయి చేతుల్లోకి డబ్బులు ఇస్తూ ఉంది. సరే, మనమే పోదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023లో తర్వాత లాస్ట్లో మీకు 5 minutes టైం ఇస్తాను. మీకు ఇష్టమైన ప్రశ్న వేయండి, ఎనీ క్వశ్చన్. ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, హెల్త్, జియోగ్రఫీ, హిస్టరీ, లిటరేచర్, కల్చర్, స్పోర్ట్స్, జనరల్ నాలెడ్జ్, సైంటిస్ట్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఈ ప్రపంచంలో జ్ఞానం గురించి ఏమైనా అడగండి, నేను చెప్తా. ఓకే? ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2029లో 1/3 ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో ఎమ్మెల్యేస్, మనకు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 1/3 అంటే మనకే దాదాపు 65 మంది ఎమ్మెల్యే సీట్స్ ఆంధ్రప్రదేశ్లో 2028 తర్వాత లేడీసే ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. జెంట్స్ సమానంగా కాకపోయినా 33% ఆఫ్ ఉమెన్ పార్లమెంట్లో అది ద్రౌపది ముర్ము పాస్ చేసినారు. అందులో గ్రేట్ ఉమెన్ ఇందిరా గాంధీ. ఈమె ఫాదర్ పేరు ఏం పేరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనకెవరు? జవహర్లాల్ నెహ్రూ. వాళ్ళ నాన్నతో చక్కగా రాజకీయం నేర్చుకొని వాళ్ళ నాన్న లెటర్ రాస్తాడు జైల్లో ఉన్నప్పుడు, లెటర్స్ టు మై డాటర్. వాళ్ళ కూతురికి రాసిన లెటర్స్ ఇప్పటికి కూడా చాలా ఫేమస్. చివరికి వచ్చేస్తున్నాం. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్లో 5 రంగాల గురించి తెలుసుకున్నాం. ఆ 5 రంగాలు ఏమిటి? సూపర్, మీకు అందరికి నేను క్లాప్స్. ఇఫ్ యూ డూ, ఈ సెంటెన్స్ బాగా చూసుకోండి. ఇఫ్ యూ డూ నాట్ గెట్ అప్డేటెడ్ యూ విల్ బీ అంటే అర్థం ఏమిటి? నువ్వు అప్డేట్ కాకపోతే పొరక తీసుకొని చెత్తలో పడేసినట్టు పడేస్తుంది ఈ ప్రపంచం. నాకు ఎంఎస్ ఆఫీస్ రాదు, నాకు కంప్యూటర్ రాదు, నేను నేర్చుకోను, నాకు పీపీటీ రాదు, నాకు ఎంఎస్ వర్డ్ రాదు, నేను ఎంతసేపు ఉన్నా తిరగవాత వేస్తాను, పాపులో తోడేస్తాను, పెరిగిన తర్వాత నేను తింటాను, ఇవంటే కుదరవమ్మా. ఖచ్చితంగా పోటీ ప్రపంచంలో నువ్వు ముందు ఉండాలి. అన్ని గుర్రాల కంటే నువ్వు ఖచ్చితంగా ముందు ఉండాల్సిందే. ఇదొక్క వీడియో ప్లే అవుతుందా? రైట్, ఒక్క నిమిషం. అందరూ నా కోసం ఒక 60 సెకండ్లు తదేతంగా ఈ వీడియో చూడండి. ఉమెన్ ఎంపవర్మెంట్కు ఇంతకంటే మంచి ఉదాహరణ మీకు దొరకదు. ఓకే, స్టార్ట్. ఆమెకు చేతులు లేవు, కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆమె ఎదురుగున్నటువంటి తన యొక్క విల్లుతో, నోటితో ఆ బాణాన్ని తీసుకొని సూటిగా గురిపెట్టి తనకున్న 2 కాళ్ళతో ఒక్కసారిగా బాణాన్ని వదులుతుంది. అది వెళ్ళి
చక్, సూపర్. మీకు దీని మీద ప్రైజులు ఇవ్వాలి, కానీ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి నేను ఇవ్వను. కరెక్ట్గా ఏ సంవత్సరం కూడా కాలేదు. పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, కాళ్ళు చేతులు, దృష్టి, చెవుడు, వినపడ్డము, సరిగ్గా బాడీ లేని వాళ్ళకు కూడా ఒలింపిక్స్ జరుగుతాయి. ఈ అమ్మాయి పంజాబీ అమ్మాయి, 16 years old, శీతల్ దేవి. ఆమె నేను ఆర్చరీ నేర్చుకుంటాను అంటే, నువ్వేం నేర్చుకుంటావు అమ్మా, 2 చేతులు లేకుండా పుట్టినావు, నీ తిండి తినేదానికే నీకు కష్టం, బట్టలు వేసుకోలేవు, ఒక బయటికి పోలేవు. షీ బికమ్ ఏ వండర్ఫుల్. చదువుకోనుంది, ఆర్చరీ నేర్చుకుంటాను అంటే ఆమె స్పెషల్ ఆర్చరీకి వెళ్ళి మొట్టమొదటితో కాలుతో రకరకాల విన్యాసాలు చేయడం నేర్చుకోయింది. ఎందుకంటే ఊరికనే బాణం ఇస్తే నువ్వు కాలు ఎత్తి చేతులు లేకుండా నోటితో పట్టుకొని చేయగలవా? మీరు ఒక్కసారి ఊహించండి, మీకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 అన్ని అవయవాలు ఇచ్చారు, బాగా వింటున్నావు, బాగా చూస్తున్నావు, అయినా కూడా మనకు బద్ధకం. ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఆలోచించాం. కానీ ఈ అమ్మాయి శీతల్ దేవి పారా ఒలింపిక్స్ ఆర్చరీలో గోల్డ్ మెడల్, అది కూడా సెంటర్లో ఎల్లో ఉంటుంది, ఆ ఎల్లోలో సెంటర్ పాయింట్ కొట్టింది. అది కొట్టడం చాలా కష్టం. ఈ అమ్మాయి ఇండియా నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. సీ దిస్ వీడియో అగైన్. శీతల్ దేవి ఇండియా. తను గురి పెడతా ఉంది. అక్కడ సెంటర్లో ఎల్లో ఉంటుంది, దాని చుట్టూ ఆరెంజ్ ఉంటుంది, దాని చుట్టూ బ్లూ ఉంటుంది. ఎవరైతే ఎల్లోలో సెంటర్లో కొడతారో, ఎల్లోలో కొడితే చాలు. అందులో కూడా అంత కాన్సన్ట్రేషన్. ఆ అమ్మాయిలో చూడండి, ఆమెకు నాకు చేతులు లేవు, నేను గౌన్ కూడా వేసుకోలేను. ఆ 10 out of 10 points ఆమె కొట్టుకోయింది. ఇంతకంటే ఏం కావాలి? మనలో దృఢమైనటువంటి బలమైనటువంటి కోరిక ఉండాలి. నేను ఏమైనా సరే ఎన్సీసీలో టాప్లో రావాలి, చదువుకోవాలి అనేటువంటి కోరిక రావాలి. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎస్, ఒక అల. ఈ అల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఫాల్ అండ్ ట్రై. వండర్ఫుల్ మేడం. ఫాల్ అండ్ రైజ్. వండర్ఫుల్. మేడంకు 2 పెన్నులు ప్రైజెస్ మేడం ఇస్తాం. మేడం, ఈ ఫాల్ అండ్ రైజ్ అంటే ఎగిసిలేటువంటి అల తను ఎగిసి పడ్డ తర్వాత తన గమ్యం తీరాన్ని చేరాలి. ఎక్కడో సముద్రంలో అల మొదలవుతుంది, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తన శక్తినంతా పుంజుకొని ఆ అల అలా లేస్తుంది. అలా లేచి ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఆహా, నేను పడిపోకూడదు. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ శక్తినంతా కూడగట్టుకొని అలా పైకి లేస్తూ పడుతూ లేస్తూ అవైక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది డెస్టినీ ఈస్ రీచ్ బై స్వామి వివేకానంద. లే, మేల్కొను, ఆగొద్దు. నడుస్తావా, పరిగెడతావా, ఉరుకలెత్తుతావా, నువ్వు ఎక్కడ, నీ డెస్టినేషన్ అక్కడ ఉంది. శీతల్ దేవికి అక్కడ ఎల్లో సర్కిల్ కనపడతా ఉంది. చేతులు లేవు, కాళ్ళు మాత్రమే ఉన్నాయి. కాళ్ళతోనే బిగబట్టి ఒక్కసారి గురి చూసి వదిలిపెట్టేసింది, చక్ వెళ్ళిపోయింది. అలాగే మీరు ఉండాలి. జయం అనే సినిమా వచ్చింది, ఎవరికైనా తెలుసా? హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? నితిన్. హీరోయిన్ వావ్, ఇంతమంది చెప్తే నేను ప్రైజులు ఇవ్వాలి కష్టం. అందులో ఒక పాట ఉంది దీని గురించే, ఈ అలల గురించే ఉంది పాట, సూపర్ పాట. చివర్లో గోపీచంద్ విలన్ ఫట్ ఫట్ అని హీరో నితిన్ని కొడుతూ ఉంటాడు. నితిన్ భార్య ఎవరో తెలుసా? నా క్లాస్మేట్ కూతురు. నితిన్ నా క్లాస్మేట్ నూర్జహాన్ అని ఉంది, ఆ అమ్మాయి కూతుర్ని నితిన్ చేసుకున్నాడు. నితిన్ కొడుకు పుట్టాడు, వాళ్ళ ఫంక్షన్కి నామకరణానికి కూడా వెళ్ళి వచ్చాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నితిన్ ఆ సినిమాలో పడిపోతాడు కొట్టిన తర్వాత. అప్పుడు ఒక పాట వస్తుంది, లెయ్యి ఆ విలన్ని కొట్టాలి అని. ఆ పాట ఏమన్నా గుర్తుందా? అల గురించే వస్తుంది.
అడవిలోనే, కరెక్ట్. లాస్ట్ సీన్ అడవిలోనే జరుగుతుంది. ఫ్లాగ్ పట్టుకొని ఉంటాడు. ఎస్, ఆంజనేయుని బొమ్మ ఉంటుంది, ఎర్రటి ఫ్లాగ్. ఆ ఎర్రటి ఫ్లాగ్ తీసుకొని ఎగసే అలలే ఆదర్శమవ్వాలిరా, చదువు బేరి గుండెల్లో మ్రోగించరా, బరిలో పులిలా తొడగొట్టి గర్జించరా, చదువుకున్న బలమెంతో చూపించరా, యుద్ధానికి అస్త్రం చదువేరా, ప్రవహించే రక్తం చదువేరా, ఎదిరించే ధైర్యం చదువేరా, నీ గమ్యం చదువేరా, జయం నిశ్చయం, జయం నిశ్చయం. చదువే మన యొక్క ఆయుధం. సో చదువుకుంటేనే మనం ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మధుమణి ఫ్యామిలీ తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. టైం మేడం 4:30. సో సారీ ఫర్ ఎక్సీడింగ్ 6 minutes. నాకు 3:24 to 4:24 ఇచ్చారు, బట్ సమ్వే